గుడ్ మార్నింగ్ మై డియర్ కొలీగ్స్. మనము ఆల్ అబౌట్ యూపీఎస్ ఫస్ట్ పార్ట్ వీడియోలో యూపీఎస్ గురించిన బేసిక్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ ఏ టర్మినల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనము చూసాము. మీకు ఫస్ట్ వీడియో చెప్తున్నప్పుడే చెప్పాను, మనము రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మనకు ఎంత అమౌంట్ ఎలిజిబుల్ అవుతుంది అన్నది మనము సెలెక్ట్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది కొంచెము అని చెప్పాను. అంటే మనము బెటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అన్నది మనకు రిటర్న్స్ కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రిటర్న్స్ మీద వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము మంచి ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమనే నేను దీనికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను అని చెప్పి ఫస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ మీద నేను ఈ సెకండ్ వీడియో అన్నది చేస్తున్నాను. ఇక ప్రెసెంట్ వీడియో వరకు వస్తే, మనము ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఎన్పిఎస్లో 24% టోటల్ కంట్రిబ్యూషను, యూపీఎస్లో అయితే 20% టోటల్ కంట్రిబ్యూషన్ అన్నది కట్ అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. అంటే ఎన్పిఎస్లో అయితే 10% అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషను, 14% గవర్నమెంట్ కంట్రిబ్యూషను, టోటల్ 24%. యూపీఎస్లో అయితే 10% అఫీషియల్ కంట్రిబ్యూషను, 10% గవర్నమెంట్ కంట్రిబ్యూషను, టోటల్ 20% అన్నది కట్ అవుతుంది. ఈ 20% యూపీఎస్లో, 24% ఎన్పిఎస్లో. దీన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి ఒకప్పుడు అంటే మనకు ఎటువంటి చాయిస్ లేదు. అంటే ఒక అఫీషియల్ జాయిన్ అయిన తర్వాత అతనికి ఎటువంటి చాయిస్ లేదు. దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, దీనికి మనకు ఎటువంటి చాయిస్ లేదు. కానీ సబ్సిక్వెంట్గా అంటే పిఎఫ్ఆర్డిఏ ఫామ్ అయిన తర్వాత, ఎన్పిఎస్ రూల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత రకరకాల మాడిఫికేషన్స్ తీసుకొచ్చి చాలా టైప్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఫండ్ మేనేజర్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫండ్ మేనేజర్స్, అసెట్ క్లాసెస్ అంటే ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను, నేను బ్రీఫ్గా ఐడియా ఉంటుంది. సో అంటే రిటర్న్స్ ఎక్కువ రావడం కోసము ఇనిషియల్గా ఇవన్నీ కూడా చాలా చేంజెస్ ఎన్పిఎస్ బోర్డు అనేది చేసింది. ఇది పిఎఫ్ఆర్డిఏ కింద ఉండే ఎన్పిఎస్ వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొని వచ్చారు. లైక్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంతా కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అఫీషియల్ చాయిస్ మీదే ఉంది. గత 10 ఏళ్ల నుంచి ఉందనుకోండి, కాకపోతే పెద్దగా అవేర్నెస్ లేదు. ఈ 2021 నుంచి బాగా అవేర్నెస్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా మటుకు అందరూ కూడా సెలెక్టివ్గానే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. అంటే రిటర్న్స్ ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువ వచ్చేలాగానే తీసుకుంటున్నారు. సో ఎన్పిఎస్లో ఏ విధంగా అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ఉంటాయో యూపీఎస్లో కూడా సేమ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సర్వీస్లో ఉన్న అఫీషియల్స్ అందరూ కూడా ఎన్పిఎస్లో ఒక చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఉంటారు. సో ఎప్పుడైతే యూపీఎస్కు షిఫ్ట్ అవుతుందో సేమ్ చాయిస్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా యూపీఎస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చాయిస్ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్పిఎస్, యూపీఎస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ టైపు సేమ్, ఓన్లీ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ మాత్రమే మారుతాయి. అంటే ఇక్కడ 10+10 యూపీఎస్లో ఉంటే, ఇక్కడ 10+14 ఎన్పిఎస్లో ఉంటుంది. అంతవరకే చేంజ్, మిగతా అంతా కూడా సేమ్. ఒక కొత్త అఫీషియల్ జాయిన్ అయ్యాడు, అతనికి మనం ఏం చేస్తున్నాము, 10+10 కట్, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ప్లస్ అతని కంట్రిబ్యూషన్ కలిసి 10+10 యూపీఎస్లో కట్ చేస్తాం. సో ఈ అమౌంట్ అన్నది ఉంది. అంటే ఒక 3000 రూపీస్ పర్ మంత్ యూపీఎస్లోకి మనము ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటాం. సో మన వాళ్ళు ఏం చేస్తారు, డీడీఓలు ఆ 3000 రూపీస్ అంటే ఒక 1500 మీ అకౌంట్లోంచి, 1500 గవర్నమెంట్ అకౌంట్లో నుంచి కట్ చేస్తారు. ఓకే రైట్. ఈ 3000 రూపీస్ను డిఏపి ఫెచ్ చేసి పిఎఫ్ఆర్డిఏకు అంటే ఎన్పిఎస్ ట్రస్ట్ ఆర్ యూపీఎస్ ట్రస్ట్ ఏదైతే దానికి ఇచ్చేస్తారు. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు మేనేజ్ చేయాలి మన ఫండ్, అంటే మన అమౌంట్ను ఎవరు మేనేజ్ చేయాలి అన్నది ఫస్ట్ థింగ్. అంటే దీనికి అంటే మన అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు మన పర్సనల్ క్యాష్ అయితే ఏం చేస్తాం, మనం మేనేజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు మేనేజ్ చేయాలి అన్నది సబ్స్క్రైబరు తన డిసిషన్ తీసుకోవచ్చు. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటాయి, అంటే మనకి ఎవరు ఎక్కువ రిటర్న్స్ ఇస్తారు అని చెప్పి మనం నమ్మితే వాళ్ళను మనం ఫండ్ మేనేజర్ కింద తీసుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికీ తెలిసే ఉంటాయి చాలా మటుకు. సో మ్యూచువల్ ఫండ్స్లో
ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసి, యాక్సిస్, ఆదిత్య బిర్లా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, డిఎస్పి, ఇలా చాలా ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మనం వేసేటువంటి అమౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లో వేసే అమౌంట్ను వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎక్కువ రిటర్న్స్ ఏ విధంగా రావాలి అన్న దానికోసం వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ప్రకారము వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనము పాస్ట్ కంపారిజన్ను బట్టి ఎవరు మెయింటైన్ చేయాలి అన్నది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజు మనకు దాదాపు 10 నుంచి 13 ఏమో పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. లైక్ గవర్నమెంట్ సెక్టార్లో అయితే యూటీఐ, ఎస్బీఐ, ఎల్ఐసి, ప్రైవేట్లో అయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, టాటా, డిఎస్పి, ఇట్లా ఉన్నాయన్నమాట. సో కొన్ని రీసెంట్గా 1-2 ఇయర్స్ నుంచి అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని 10 ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఒక 2008 నుంచి ఉన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారనమాట. సో మనము ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అది తీసుకుంటున్నప్పుడు ఈ 1-2 ఇయర్స్లో వచ్చిన వాటిని ప్రజెంట్గా చూడడానికి పెద్దగా సూటబుల్ కాదు. ఎందుకంటే మనము 1 or 2 ఇయర్స్ మెయింటెనెన్స్ కాదు మన ఫండ్. మన ఫండ్ అన్నది లాంగ్ టర్మ్, అంటే టిల్ రిటైర్మెంట్ వరకు మనం దాంట్లో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ అన్నది మీరు ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ వ్యూలో చూసుకోవాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళవి రిటర్న్స్ చూస్తే, అంటే 1 year 2 years బ్యాక్ వచ్చిన వాళ్ళ రిటర్న్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మార్కెట్ అన్నది చాలా హెవీగా ఉంది. ఇక్కడ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు ఇంకోటి విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూడా, ఇందులో ఏదైతే మనము పెన్షన్ ఫండ్లో పెడుతున్నామో అది అంతా కూడా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళదు, కొంత పర్సంటేజ్ మాత్రమే వెళ్తుంది. 1 by 1 డిస్కస్ చేద్దాం మనము. ఇప్పుడు మీరు ఒక ఫండ్ మేనేజర్ తీసుకున్నారు. జనరల్గా ఎక్కువ మంది మన వాళ్ళు తీసుకునేది 1 or 2 ఉంటాయి. ఒకటి హెచ్డిఎఫ్సి అన్నది ఉంటుంది. ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉందో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి దాదాపు 12 years అబో పీరియడ్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఎక్స్పీరియన్స్, తర్వాత కన్సిస్టెంట్ రిటర్న్స్, అంటే స్థిరంగా రిటర్న్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి చాలామంది అవే చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేసాము, హెచ్డిఎఫ్సి తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. హెచ్డిఎఫ్సి వాళ్ళను మన ఫండ్ మేనేజ్ చేయాల్సిందిగా మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే యూపీఎస్లోకి ఎంటర్ అవుతున్నామో అప్పుడే మనం ఆప్షన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏ ఫండ్ మేనేజర్ కావాలన్నది మనం ఫిలప్ చేసుకుంటాం. ఓకే, అదొక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫండ్ మేనేజర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఆ ఫండ్ మేనేజర్ అంటే, తనకు నచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేయకూడదు, మనకు నచ్చినట్టుగా అతను ఇన్వెస్ట్ చేయాలి. దానికి గవర్నమెంట్ మనకు ఆప్షన్స్ ఇచ్చింది. ఏవి? ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అని చెప్పి అంటారు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ అని చెప్పి అంటారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బయట చూస్తే కొంతమంది ల్యాండ్స్ కొంటూ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది గోల్డ్, సిల్వర్ ఇటువంటివి ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది రిస్క్ ఎందుకు అనుకుంటే ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ మన సేవింగ్ రికరింగ్ డిపాజిట్స్, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వీటన్నిటిని అసెట్ క్లాసెస్ అని చెప్పి అంటారు. ఉదాహరణకు మనకు ల్యాండ్లో ఉందనుకోండి, దాన్ని రియాలిటీ అసెట్ క్లాస్ కింద తీసుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అవి అసెట్ క్లాసెస్ మెటల్స్ ఆర్ కమోడిటీస్ కిందకి వస్తాయి. 4 type ఆఫ్ అసెట్ క్లాసెస్ మనకు ప్రొవైడ్ చేశారు. ఏవి? గవర్నమెంట్ అన్నది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి 4 type ఆఫ్ అసెట్ క్లాసెస్ మెన్షన్ చేశారు. ఒకటి ఈక్విటీ అసెట్ క్లాస్, అంటే మనము ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం, అంటే ఫర్ సపోజ్ ఈక్విటీలో నేను ఇన్వెస్ట్ చేయాలి అని సెలెక్ట్ చేసుకుంటే ఫండ్ మేనేజర్ దాన్ని స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రిఫరబుల్లీ నిఫ్టీ 50 అని చెప్పి అంటుంటారు. అంటే నిఫ్టీ 50లోనే మొత్తం ఇన్వెస్ట్ చేయరు, దానికి ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళది. అంటే కొన్ని పర్టికులర్గా ఈ స్టాక్స్లో రిస్క్ ఉండదు బట్ బాగా పెరుగుతాయి అన్న వాటిని సెలెక్ట్ చేసుకొని అవి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ క్వార్టర్లీ కానీ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అన్నది ఎప్పుడప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, తర్వాత టాటా కన్స్యూమర్, ఇట్లా చాలా మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఉన్నాయి కదా. వీటిలో కొంత షేర్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మనం 3,000 అని కదా, అందరి యొక్క అకౌంట్ కలిపి వాళ్ళకి ఎంత అయితే వస్తుందో వాళ్ళ అమౌంట్ ఏయుఎం అని చెప్పి అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని చెప్పి. సో వాళ్ళు ఎంత మేనేజ్మెంట్ చేయాల్సిన అమౌంట్ ఉంటుందో సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ను, దాన్ని వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వేట్లో అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుందో, రిస్క్ తక్కువ ఉంటుందో, రిటర్న్స్ కొద్దిగా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉందో దాని ప్రకారం వాళ్ళు కొన్నిట్లోంచి బయటకు వస్తుంటారు, కొన్ని స్టాక్స్ను కొత్తగా యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అది ఎవ్రీ మంత్ కానీ క్వార్టర్లీ కానీ మారుతూ ఉంటుంది అన్నమాట పోర్ట్ఫోలియో వాళ్ళది.
అంటే ఆ ఏ స్టాక్స్ ఉండాలి అన్న లిస్ట్ ఏమంటామంటే మనం వాళ్ళ భాషలో పోర్ట్ఫోలియో అని చెప్పి అంటారు. ఇది మారుతూ ఉంటుంది. సో మనం ఇచ్చే అమౌంట్ను ఈక్విటీలో 100% పెట్టొచ్చా అంటే ఇప్పుడు 3,000 రూపాయలు వస్తుంది, 3,000 రూపాయలు అందులో పెట్టేయొచ్చా మన తరపున అంటే పెట్టడానికి వీలుండదు. ఎందుకంటే దీనికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. నేను చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో పాటు అసెట్ క్లాసెస్లో లిమిటేషన్స్ ఇచ్చింది. ఇప్పుడు అసెట్ క్లాసెస్ గవర్నమెంట్ ఇచ్చిన అసెట్ క్లాసెస్ అంటే మన ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ ఉండే అసెట్ క్లాసెస్ 4 ఉన్నాయి. ఒకటి ఈక్విటీ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అని చెప్పింది. రెండోది గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్స్ అన్నది బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. మీకు గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి రిటర్న్ అన్నది ఫిక్స్డ్గా ఉంటుంది. లాస్ అన్న క్వశ్చన్ కానీ రిస్క్ కానీ ఉండదు అన్లెస్ గవర్నమెంట్ డిఫాల్ట్ అవుతే తప్ప. గవర్నమెంట్ డిఫాల్ట్ అయినప్పుడు అసలు మనం మన శాలరీస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఏమీ ఉండదు కాబట్టి, ఎందుకంటే గవర్నమెంట్ పే చేసే క్వశ్చన్ ఉండదు కాబట్టి. సో అటువంటివి ఏమి ఉండవు కాబట్టి ఇది 100% రిస్క్ ఫ్రీ కాబట్టి అదొక అసెట్ క్లాస్ గవర్నమెంట్ బాండ్స్. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్, ఇవి కూడా ఫిక్స్డ్ రిటర్న్స్ బట్ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ బాండ్స్ కంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ బాండ్స్లో అప్రాక్సిమేట్గా 8%, 9% అనుకుంటే వీటిలో కార్పొరేట్ బాండ్స్లో కొద్దిగా ఎక్కువ పర్సెంట్ వస్తుంది. అంటే కార్పొరేట్ అంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అవి వాటికి డబ్బు అవసరమైనప్పుడు కొన్ని బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. సమ్ అవి 9.5%, 10% ఉండొచ్చు. రిలయన్స్, వేరే బ్యాంక్స్, లేకపోతే ఇంకా కొన్ని కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్, టాటా కంపెనీ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కొన్ని కార్పొరేట్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తాయి. అవన్నీ కూడా కార్పొరేట్ బాండ్స్ కిందకి వస్తాయి. లాస్ట్ అసెట్ క్లాస్ ఆల్టర్నేటివ్ అసెట్ క్లాస్, అది ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు. ఆల్టర్నేటివ్ అసెట్ క్లాస్ కింద చాలా ఉన్నాయి బట్ అది చాలా లిమిటెడ్. సో పెద్ద దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ 4 అసెట్ క్లాసెస్కి ఇచ్చింది. ఏవేవి? ఈక్విటీ, గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ అండ్ ఆల్టర్నేట్ అసెట్ ఫండ్స్. ఓకే, ఆల్టర్నేట్ అసెట్. అయితే వీటిలో కూడా దేంట్లోనే నేను 100% పెట్టేయచ్చా, నాకు ఇప్పుడు బాగా నాలెడ్జ్ ఉంది నేను పెట్టేస్తాను అంటే అలా కుదరదు. ఎందుకంటే రిస్క్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది రిటైర్మెంట్ ఫండ్ కాబట్టి గవర్నమెంట్ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకంటే ఒక్కసారి మనం మొత్తము ఒక దాంట్లో పెట్టేసి లాస్ అయిపోయిన తర్వాత రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టే ఈ బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం అన్నది ఇది చేసింది. దాన్ని కూడా ఏజ్తో రిస్ట్రిక్ట్ చేసింది. మన ఏజ్ ప్రకారం ఎంత రిస్క్ తీసుకోవాలి అన్న విధంగా అది డిజైన్ చేశారు. సో దానికోసము గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చింది. ఇందులో 3 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే మనకు ఏమీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన 3,000 రూపీస్లో 1,000 3 కంపెనీలకు వెళ్ళిపోతుంది. అంటే 3 ఫండ్ మేనేజర్స్కి వెళ్తుంది. ఎస్బీఐ ఫండ్ మేనేజరు, యూటీఐ, ఎల్ఐసి. ఈ 3 ఫండ్ మేనేజర్స్కు 1,000 రూపీస్ అలకేట్ అయిపోతుంది. వాళ్ళు దాన్ని ఒక పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసేస్తారు. అంతే, ఇంకా మనకు ఎటువంటి ఇది ఉండదు. అది స్టేబుల్ రిటర్న్. దీంట్లో చాలా మటుకు ఎస్బీఐ అయినా, యూటీఐ అయినా, ఎల్ఐసి అయినా 85% వరకు మ్యాక్సిమము డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ బాండ్స్ కానీ కార్పొరేట్ బాండ్స్ కానీ దీంట్లోనే ఉంటుంది. ఓన్లీ 15% మాత్రమే ఈక్విటీలో ఉంటుంది. కాబట్టి రిస్క్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. అదే విధంగా మనకు వచ్చే రిటర్న్స్ కూడా బాగా తక్కువ ఉండవు. యావరేజ్గా అంటే కన్సిస్టెంట్గా ఉంటాయి. అరౌండ్ ఇప్పుడు మీకు నేను కొన్ని వెబ్సైట్లో చూపిస్తాను ఎలా ఉంది ఫండ్ పర్ఫార్మెన్స్ అన్నది. సో మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఈ స్టాండర్డ్ దాన్ని 9% వరకు ఉంటుంది పర్ యానం. అంటే సంవత్సరానికి 9% వరకు రిటర్న్స్ అన్నవి జనరేట్ అయ్యాయి దీంట్లో, ఈ స్టాండర్డ్ అన్న దాంట్లో. దీంట్లో మనకు ఎటువంటి సెలక్షన్ కానీ చాయిస్ కానీ ఏమీ ఉండదు. లేదు అయితే ఇంకొకటి యాక్టివ్ చాయిస్ ఉంది కదా. సో స్టాండర్డ్ అయిపోయింది. నెక్స్ట్ యాక్టివ్ చాయిస్. ఈ యాక్టివ్ చాయిస్లో ఏంటంటే ఏ రిస్క్ ఉండదు. ఎందుకంటే 100% యొక్క మన అమౌంట్ ఏదైతే ఉందో, అంటే మనది ప్లస్ గవర్నమెంట్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇంక ఎటువంటి రిస్క్ అన్న క్వశ్చనే ఉండదు. అది 8% అయితే 8%, అంటే ఒక 1 year 8% రావచ్చు, 1 year 9% రావచ్చు, ఒక 1 year 7.5 రావచ్చు. బట్ అది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే మన జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా గవర్నమెంట్ బాండ్స్ ఏ విధంగా అయితే ఇష్యూ చేస్తాయో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటువంటి రిస్క్ ఉండదు. వాటికి కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మీకు రిటర్న్స్ ఉన్నాయన్నది కూడా నేను చూపిస్తాను ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆటో చాయిస్. సో స్టాండర్డ్ అయిపోయింది. స్టాండర్డ్లో జస్ట్ 3 ఉంటాయి, ఎస్బీఐ, యూటీఐ అండ్ ఎల్ఐసి. మనది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మనది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అక్కడ. నెక్స్ట్ యాక్టివ్ చాయిస్ 100% ఈ గవర్నమెంట్ బాండ్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఓన్లీ సెలెక్ట్ చేసుకునేది ఏంటి అంటే ఫండ్ మేనేజర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ 100% గవర్నమెంట్ బాండ్స్లో ఎవరు పెట్టాలి, హెచ్డిఎఫ్సి పెట్టాలా, ఐసిఐసిఐ పెట్టాలా, ఎస్బీఐ పెట్టాలి, ఇది మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. స్టాండర్డ్ దాంట్లో అసలు ఆ సెలెక్షన్ కూడా ఉండదు. ఫండ్ మేనేజర్లు ఫిక్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఫిక్స్, అన్నీ ఫిక్స్, ఎటువంటిది ఉండదు.
ఈ యాక్టివ్ చాయిస్లో మాత్రం ఓన్లీ మనం ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకుంటాము. 100% అమౌంట్ కూడా మొత్తము గవర్నమెంట్ బాండ్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ది ఆటో చాయిస్. ఈ మధ్యలో అంటే గత 5-6 ఇయర్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి చాలా మటుకు అందరూ తీసుకునేది ఆటో చాయిస్ తీసుకుంటారు. ఎందుకోసం ఆటో చాయిస్ తీసుకుంటారంటే మేజర్ పాయింట్ ఏంటంటే 20 ఆర్ 25 ఇయర్స్ మధ్యలో జనరల్గా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. సో సర్వీసు 35 ఇయర్స్ వరకు అప్రాక్సిమేట్గా ప్రతి ఒక్కరికి 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. సో లాంగ్ స్టాండింగ్లో బిగినింగ్లో రిస్క్ ఎక్కువ తీసుకున్నా లాంగ్ స్టాండింగ్ చూసుకుంటాం కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ తగ్గిపోయి మన ఇన్వెస్ట్మెంట్ మీద కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ అన్నవి జనరేట్ అవుతాయి. అంటే మనకు ఎక్కువ టైప్ ఆఫ్ అమౌంట్ ఇంట్రెస్ట్ కింద అనేది వస్తుంది. కాబట్టే చాలామంది ఆటో చాయిస్ తీసుకుంటారు. అంటే ఇక్కడ రిస్క్ ఉండదు అంటే రిస్క్ ఉంటుంది, కాకపోతే మనము ఉండేది 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మొత్తం దాన్ని కంటిన్యూ చేస్తాం కాబట్టి లాంగ్ టర్మ్లో అంత రిస్క్ అన్నది ఉండదు. అది ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో నేను చెప్తాను. మీకు ఇక్కడ వెబ్సైట్లో చూస్తే యాక్టివ్ చాయిస్లో కూడా ఇంత పర్సెంట్ తీసుకోవచ్చు, అంటే ఈక్విటీ 75% తీసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి అన్నది అప్లికేబుల్ కాదు. ఇది మీరు కావాలంటే ఒకసారి పిఎఫ్ఆర్డీ వెబ్సైట్లో మన ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అది ఎక్కడ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనకు ఉండే చాయిస్లు రెండే. ఆటో చాయిస్లో LC50 ఒకటి, LC25 ఒకటి, ఈ రెండు మాత్రమే మనకు అప్లికేబుల్. అవి ఏంటని నేను చెప్తాను. లైఫ్ సైకిల్ 50 అండ్ లైఫ్ సైకిల్ 25, ఈ రెండు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేబుల్. అదే బయట వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళకు యాక్టివ్ చాయిస్ అంటే ఆ డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్టివ్ చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత ఆటో చాయిస్లో కూడా వేరే ఉంటాయి. సో అవి మీకు అనవసరం. ఇప్పుడు మీకు చూపిస్తే కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఈ మీకు స్క్రోల్ అవుతున్న దాంట్లో యాక్టివ్ చాయిస్లో 100% అప్ టు 75% వరకు ఈక్విటీలో పెట్టొచ్చు, కార్పొరేట్ బాండ్స్లో 100% అని చెప్పి కనపడుతుంది కదండి. అవన్నీ కూడా మనకు అప్లికేబుల్ కావు. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకు ఓన్లీ 2 సైకిల్సే ఉంటాయి, అంటే 2 ఫండ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద LC75 అని కనబడుతుంది కదా. LC75 అన్నది ఓన్లీ ఫర్ జనరల్ మోడల్, ఆల్ ఇండియా పబ్లిక్ మోడల్ NPS మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, మనకు అప్లికేబుల్ కాదు. ఇది చూడండి, LC50 అంటే ఒకటి డిసైడ్ చేశారు. అంటే ఈక్విటీలో కొంత పర్సెంట్ మనం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ అమౌంట్స్ రిటర్న్స్గా తీసుకోవడం అన్న ఉద్దేశం ఉండే వాళ్ళ కోసము ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్. LC50 అంటే లైఫ్ సైకిల్ అని అర్థం. మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటే దీంట్లో ఎలా డిజైన్ చేశారంటే, ఇప్పుడు 25 ఇయర్స్కు మీరు జాయిన్ అయ్యారు. సో కొత్తగా జాయిన్ అయ్యారు, తక్కువ అమౌంట్ రికవరీ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే బేసిక్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది. ఒక 5,000 10,000 రికవరీ 5,000 అవుతుంది అనుకోండి రఫ్గా. ఈ 5,000 మీరు మార్కెట్లో పెట్టినప్పుడు ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్లోనో వాటిలో పెడితే పెద్దగా రిటర్న్స్ అన్నవి రావు. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 8 to 9% మధ్యలోనే ఉంటుంది గవర్నమెంట్ బాండ్స్ అని చెప్పేసి. సో కొంత పార్ట్ ఈక్విటీలో పెడితే ఏమవుతుందంటే, మనం 35 ఏళ్ళు సర్వీస్లో ఉంటాం కాబట్టి మార్కెట్ అన్నది, ఇండియా అన్నది గ్రోయింగ్ ఎకానమీ, అంటే ఇండియా అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇండియా గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి స్టాక్ మార్కెట్ మనం కొలిచేది దేంతో, నిఫ్టీ 50 మీద బేస్ చేసుకొని జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అంటే సెక్యూర్డ్ అండ్ అవి లార్జ్ క్యాప్ కంపెనీస్, మీరు వినే ఏవి టాటా కంపెనీస్ కానీ, తర్వాత రిలయన్స్ కానీ, HDFC, ICICI, SBI, ONGC, ఇవన్నీ కూడా నిఫ్టీ 50 కంపెనీస్. అంటే వాటి గ్రోత్ని బేస్ చేసుకొని ఇండియా ఎకానమీ పెరుగుతుందో తగ్గుతుందో అన్నది మనము అప్రాక్సిమేట్గా ఇది చేయొచ్చు. సో మీరు 25 ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు 35 ఇయర్స్ వచ్చే వరకు టోటల్ అమౌంట్లో 50% ఈక్విటీలో పెట్టొచ్చు అని చెప్పి తీసుకొచ్చింది. మీరు టేబుల్ చూసి తెలిసిపోతుంది చూడండి. అప్ టు 35 ఇయర్స్ అసెట్ క్లాస్ E అంటే ఈక్విటీ, అంటే 50 అని ఉంది కింద, అంటే 50%. ఇప్పుడు మనం 5,000 మన అకౌంట్లో NPS అకౌంట్లోనో UPS అకౌంట్లో వేస్తే అందులో 50% అంటే 2,500 రూపీస్ ఈక్విటీలోకి వెళ్ళిపోతుంది. ఈక్విటీలో అంటే HDFC బ్యాంక్లో కొంత, ఇప్పుడు మనం ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు HDFC ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వెళ్ళేది మాత్రం అల్టిమేట్గా ఆ 25 రూపీస్
దేనికి వెళ్తుంది? ఆటోమేటిక్గా ఈక్విటీలోకి వెళ్తుంది, అంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్తుంది. 25,000 రూపీస్. రిమైనింగ్ 2,500 ఉంటుంది కదా, అంటే మనం 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకున్నాము, మన రికవరీ ప్లస్ గవర్నమెంట్ రికవరీ 5,000 రికవరీ చేస్తున్నాం అనుకున్నప్పుడు 2,500 ఏమో ఈక్విటీలోకి వెళ్ళిపోతుంది. 30% అసెట్ క్లాస్ సి అని చెప్పి ఉంది, అవి అన్నీ కూడా పర్సంటేజెస్. 30% అసెట్ క్లాస్ సి అన్నప్పుడు కార్పొరేట్ బాండ్స్లోకి 30% వెళ్తుంది. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, గవర్నమెంట్ బాండ్స్ కంటే కార్పొరేట్ బాండ్స్ అన్నవి కొద్దిగా సెక్యూర్, కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి 30% అన్నది అక్కడికి వెళ్తుంది, ఏది కార్పొరేట్ బాండ్స్లోకి వెళ్తుంది. రిమైనింగ్ 20% అంటే అప్రాక్సిమేట్లీ 1,000 రూపీస్ అన్నది గవర్నమెంట్ బాండ్స్లోకి వెళ్తుంది. ఓకే, అంటే ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ వచ్చే విధంగా రిస్క్ తీసుకుంటున్నాం అనమాట. ఎప్పటి వరకు? 35 years వచ్చే వరకు. అంటే అప్రాక్సిమేట్లీ మనం 25 years అప్పుడు జాయిన్ అవుతే ఒక 10 ఏళ్ళు, అంటే 35 years వచ్చే వరకు రిస్క్ తీసుకోగలము అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, ఒక 50% ఈక్విటీలో ఇచ్చింది. నార్మల్గా రిస్క్ ఉండి కొంచెం మంచి రివార్డ్స్ ఉండే అసెట్ క్లాస్ 30% ఇచ్చింది, గవర్నమెంట్ బాండ్స్కు 20% ఇచ్చింది. ఈ విధంగా నెక్స్ట్ 36 year అయింది, ఏమవుతుంది? 2% ఈక్విటీలో తగ్గిస్తుంది అలొకేషన్. అంటే ఇంతకుముందు మనం 50 రూపీస్ అంటే 2,500 పెట్టేవాళ్ళం కదా, ఒక 2% తగ్గిస్తుంది అనమాట, అంటే ఒక 100 రూపాయలు తగ్గిస్తుంది. అట్లా మన ఏజ్ పెరిగే కొద్దీ ఈక్విటీలో అలొకేషన్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనకు రిస్క్ అన్నది తగ్గిస్తూ పోతారు. మన అమౌంట్ కూడా, మనం పెడుతున్న అమౌంట్ అన్నది రిస్క్ ఫ్రీగా ఉండాలి, ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్నప్పుడు రిస్క్ ఫ్రీగా ఉండాలి, ఎక్కువ రిస్క్ చేయకూడదు. అందుకని చెప్పి తగ్గించుకుంటూ వస్తుంది. మీరు చూస్తే ఏజ్ ప్రకారము 36, 37, 38 అలా పెంచుకుంటూ వస్తే ఈక్విటీ అన్నది తగ్గుతూ వస్తుంది. చూడండి, ఈక్విటీ తగ్గుతూ వస్తుంది. గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, అసెట్ క్లాస్ జీ లాస్ట్ది, దాంట్లో పెరుగుతూ వస్తాయి. చూడండి, మీరు లాస్ట్కు 55 yearsకి వచ్చే వరకు, అంటే 20 years, 35 to 55, 20 years, 25 years వచ్చే వరకు మీకు జస్ట్ ఈక్విటీ అనేది ఓన్లీ 10% ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్లోనే 80% ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్లో ఒక 10% ఉంటుంది. ఇది కొద్దిగా రిస్క్ తీసుకుంటాను, రిటర్న్స్ కూడా నాకు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకు ఇది జనరల్గా సజెస్టబుల్ యాక్చువల్గా. సో అందరికీ కూడా మేమందరం కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆటో చాయిస్ బెస్ట్ ఆప్షన్ వెళ్ళిపోండి అని చెప్పి, ఇది రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి కానీ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ. నెక్స్ట్ కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్, ఇది ఒక టైప్ ఆఫ్ కన్జర్వ్. సేమ్ ఇది కూడా అంతే, కాకపోతే ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది బాగా, అలాగే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అసెట్ క్లాస్ ఈ పర్సంటేజ్ ఎంత ఉంది? ఓన్లీ 25% ఇచ్చాడు. అంటే మనం 5,000 డిపాజిట్ చేస్తున్నాము అనుకుంటే, అంటే మనది ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషను యూపీఎస్ అకౌంట్లో ఇస్తున్నాము అని అంటే దాంట్లో ఓన్లీ 25% మాత్రమే ఈక్విటీకి వెళ్తుంది. రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంట్ బాండ్స్, తర్వాత కార్పొరేట్ బాండ్స్లోకి వెళ్తుంది. అదేవిధంగా మిగతా తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ని బట్టి. అసెట్ క్లాస్ అది కూడా 1% తగ్గించుకుంటూ వస్తాడు. 55 yearsకి వచ్చే వరకు అందులో 90% గవర్నమెంట్ బాండ్స్కి వెళ్ళిపోతుంది. ఓన్లీ 5% అసెట్ క్లాస్ 5% మాత్రమే ఈక్విటీలో, 5% మాత్రమే కార్పొరేట్ బాండ్స్లో ఉంటుంది. ఇది మనం రిస్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మంచి రిటర్న్స్ కోసము కొద్దిగా ఎక్కువ తీసుకోవడమే బెస్ట్. మనం యాక్చువల్గా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అండ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ మనం ఇంతకుముందు చూసుకున్నాము. ఇది పిఎఫ్ఆర్టీఏ వెబ్సైట్. దీంట్లో మనకు ఏ ఫండ్ మేనేజరు ఎటువంటి పర్ఫార్మెన్స్ చేశారు, తర్వాత పాస్ట్ రిటర్న్స్, అంటే 2004లో 2008లో యాక్చువల్గా ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎన్పిఎస్ 2004 నుంచి మొదలైనా కూడా ఈ ఫండ్ సెటప్ తర్వాత ఇదంతా స్ట్రీమ్ లైన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 to 4 years పట్టింది. కాబట్టి మనకు 2008 నుంచి డేటా అనేది అవైలబుల్ ఉంది. సో 2008 నుంచి 2025 అంటే దాదాపు 18 years ఇంటూ 18 years ఎలా ఉంది, వాటి యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, అసలు ఎన్ని టైప్ ఆఫ్ ఎన్పిఎస్లు కానీ యూపీఎస్లు కానీ అసెట్ క్లాసెస్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. స్కీమ్ ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన ఉంది కదండి, అది. ఎన్పిఎస్ లైట్ మీకు తెలిసింది, ఎన్పిఎస్ లైట్ అనేది జీడిఎస్ల కోసం ఉంటుందని చెప్పి. స్కీమ్ సీజీ అంటే సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, మీకు రిటర్న్స్ ఇవి గవర్నమెంట్ సెక్టర్. మీకు చెప్పాను కదా, స్కీమ్ సీజీ అంటే స్టాండర్డ్ మెథడ్. ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసి 3 మాత్రమే ఉన్నాయి. చూడండి, ఎల్ఐసి, ఎస్బీఐ, యూటీఐ, ఈ మూడిటికి సెంట్రల్ గవర్నమెంట్ మనం ఆ స్టాండర్డ్ స్కీమ్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కీమ్ సీజీ అని చెప్పి అంటారు. సో 1 yearలో ఎంత రిటర్న్ ఉంది? 6.41. ఎల్ఐసి వాళ్ళు జనరేట్ చేశారు 6.35, 6.41, అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా 6.4లోనే ఉన్నాయి. అదే 3 years తీసుకుంటే
9.93, 9.73, 9.92, అంటే దాదాపు 10% వరకు 3 ఇయర్స్ పీరియడ్లో తీసుకున్నారు. అంటే మనం 3 ఇయర్స్ కింద మనం ఒకవేళ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది అరౌండ్ 10% రూపీస్, అంటే పర్ యానము ఒక 100 రూపీస్ లెక్క గ్రో అవుతూ వస్తుంది అనమాట. 5 ఇయర్స్ చూడండి, 5 ఇయర్స్కి తగ్గింది, 3 ఇయర్స్ పెరిగింది, 5 ఇయర్స్ తగ్గింది. నెక్స్ట్ 7 ఇయర్స్ మళ్ళీ ఎక్కువగానే ఉంది. 10 ఇయర్స్ 9కి బిలో వచ్చాయి. సిన్స్ ఇన్సెప్షన్ అంటే 2008 నుంచి, ఇదిగోండి 1 ఏప్రిల్ 2008 నుంచి అరౌండ్ 9.4 రేంజ్లో ఉంది. అంటే మనం ఎప్పుడూ కూడా లాంగ్లో చూడాలి, షార్ట్లో కానీ ఇది కానీ చూడకూడదు. 1 ఇయర్లో మీకు 6లో కనపడుతుంది, అదే 3 ఇయర్స్కి వచ్చే వరకు 9.9, 9.7, 9.9 కనపడుతుంది. కానీ 2008 నుంచి చూసే వరకు 9.5కి బిలో వచ్చేసింది, అంటే 9.4 ఆ రేంజ్లో వచ్చింది. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనము లాంగ్ టర్మ్ దాంట్లోనే చూడాలి. సో ఇది స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్. నెక్స్ట్ స్కీమ్ జీ టైర్ 2 అన్నది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అండి. అది మనము ఇష్టం ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో టైర్ 2తో మనకు సంబంధం లేదు. స్కీమ్ జీ టైర్ 1, ఇప్పుడు మనము ఎన్పిఎస్లో ఉంటే అది టైర్ 1 అని చెప్పి అనేవాళ్ళం. సో యూపీఎస్ మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎటువంటి ఫండ్ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఏమీ ఉండవు. ఒకవేళ ఫండ్ పర్ఫార్మెన్స్ ఉన్నా ఎన్పిఎస్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఫండ్ పర్ఫార్మెన్స్లో పెద్ద వేరియేషన్ ఉండదు. సో మీకు ఎన్పిఎస్ది చూపిస్తున్నాను నేను ఇప్పుడు. స్కీమ్ జీ టైర్ 1 అంటే గవర్నమెంట్ అలొకేషన్ అని చెప్పాను కదా మీకు, అంటే యాక్టివ్ చాయిస్ అని. తర్వాత యాక్టివ్ చాయిస్లో మనం ఫండ్ మేనేజర్ తీసుకున్న తర్వాత వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నాం కదా, ఆ గవర్నమెంట్ బాండ్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇది. 1 ఇయర్లో చూడండి, గవర్నమెంట్ బాండ్స్కి సంబంధించి అన్నీ కూడా 6% బిలోనే ఉన్నాయి ఆల్మోస్ట్. 3 ఇయర్స్ 8.59, అరౌండ్ 9% ఉంది. 5 ఇయర్స్ అరౌండ్ సేమ్ అంతే, అన్నీ 6. స్కీమ్ జీ వచ్చే వరకు ఇది వచ్చేసి 7 ఇయర్స్లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అన్నది. 10 ఇయర్స్ సిన్స్ ఇన్సెప్షన్. అయితే ఇక్కడ సిన్స్ ఇన్సెప్షన్ చూసేటప్పుడు మీరు ఏది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ అయిన ఫండ్స్కు కొన్ని దగ్గరలో మీకు చాలా అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చినట్టు, అంటే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చినట్టు కనబడుతుంది. బట్ మీరు అందుకనే ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది కూడా చూసుకోవాలి మీరు సిన్స్ ఇన్సెప్షన్లో కంపల్సరీ. ఇప్పుడు చూడండి, ఇందులో సిన్స్ ఇన్సెప్షన్ ఇప్పుడు 2013లో స్టార్ట్ అయింది ఎల్ఐసి, హైయెస్ట్ ఉంది 9.61. కాబట్టి మనము గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ అన్నది ఎలా ఉందన్న చూసుకొని ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకున్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎన్పిఎస్లో మనం ఫండ్ మేనేజరు అన్నిటికి కలిపి ఒకరినే తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఆటో చాయిస్ ఉంది, ఆటో చాయిస్ 50 తీసుకున్నాము. ఆటో చాయిస్ 50లో మనం 3 అలొకేట్ చేసుకోవచ్చు. ఏది అప్ టు 50% ఈక్విటీ, నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్. ఇది గవర్నమెంట్ బాండ్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ హెచ్డిఎఫ్సిని సెలెక్ట్ చేసుకున్నాం. హెచ్డిఎఫ్సి 3ను కూడా, అంటే అసెట్ క్లాస్ ఈని, అసెట్ క్లాస్ గవర్నమెంట్ బాండ్స్ను, అసెట్ క్లాస్ కార్పొరేట్ బాండ్స్ను, మూడింటిని కూడా హెచ్డిఎఫ్సి మేనేజ్ చేస్తుంది. ఇండివిజువల్గా మనం తీసుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఈక్విటీని మేనేజ్ చేయమని చెప్పి, ఇప్పుడు ఎల్ఐసి బాగుంది గవర్నమెంట్ బాండ్స్లో, ఎల్ఐసి గవర్నమెంట్ బాండ్స్ను మేనేజ్ చేయమని చెప్పి చెప్పడానికి మనకు ఆప్షన్ లేదు. అదే ఆల్ ఇండియా ఎన్పిఎస్ టైప్ అయితే మాత్రం వాళ్ళకు ఒక్కొక్క అసెట్ క్లాస్కు ఒక్కొక్క ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉందన్నమాట. మనకు మాత్రం అది లేదు, ఆ ఫీచర్ లేదు. మనకు సింగిల్ ఫండ్ మేనేజరే 3 ఇన్వెస్ట్మెంట్స్ను డీల్ చేస్తాడు. ఓకే, ఇది చూడండి, డిఎస్పి 9.15 ఉంది, చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 23లో స్టార్ట్ అయింది వాస్తవంగా, అంటే ఇంకా 2 ఇయర్స్ కూడా కాలేదు. సో షార్ట్ పీరియడ్లో కొన్ని ఎక్కువ అనిపించచ్చు, కొన్ని తక్కువ అనిపించచ్చు. ఇది గవర్నమెంట్ బాండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు కార్పొరేట్ స్కీమ్ సి టైర్ 1. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మీరు ఓన్లీ టైర్ 1లోనే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే టైర్ 2 అనేది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఇవి కార్పొరేట్ బాండ్స్. కార్పొరేట్ బాండ్స్ 1 ఇయర్లో ఎక్కువ ఉన్నాయి చూడండి, గవర్నమెంట్ బాండ్స్ కంటే 1 ఇయర్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. 3 ఇయర్స్లో కూడా కొద్దిగా ఓకే. సిన్స్ ఇన్స్పెక్షన్ చూద్దాం. అరౌండ్ ఇవి కూడా గవర్నమెంట్ బాండ్స్కి ఈక్వల్గానే ఉంటుండే. ఎప్పుడన్నా గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్ రేట్లు అవి ఇవి తగ్గినప్పుడు వాటిని ప్రకారం గవర్నమెంట్ బాండ్స్ తగ్గినా ఇవి కొద్దిగా ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అలొకేషన్ ఇచ్చారు మనకు. నెక్స్ట్ అందరూ చూసేది స్కీమ్ ఈ, అంటే ఈక్విటీ. 1 ఇయర్లో చూడండి కొన్ని నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే మీరు ఇప్పుడు యాక్సిస్లో
1 ఇయర్ బ్యాక్ ఒక 100 రూపీస్ పెట్టుంటే ఇప్పుడు అది 98 రూపీస్ చేంజ్ అవుతుంది అనమాట. 98 రూపీస్ 35 పైసా అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. యాక్చువల్గా ఇంకా మీరు ఒక 4 డేస్ 5 డేస్ బ్యాక్ చూస్తే అన్నీ కూడా డౌన్వర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 9th October 24 నుంచి 10th October 2025 1 ఇయర్ ఆ రేంజ్ తీసుకుంటుంది. సో అప్పుడుండే మార్కెట్ కండిషన్స్ ప్రకారం రిటర్న్స్ అనేవి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ 1 ఇయర్లో మీకు కోటక్ డిఎస్పి అనేవి ఎక్కువగా మీకు లాస్ లేకుండా ప్రాఫిట్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. కానీ 1 ఇయర్ అన్నది అసలు నథింగ్, మనం చూడకూడదు కంపారిజను. 3 ఇయర్స్లో కూడా మీకు కోటక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బాగానే ఉన్నాయి. ఈవెన్ టాటా అండ్ యూటీఐ కూడా మంచి రిజల్ట్ ఇచ్చాయి. కానీ ఈ 3 ఇయర్స్ కూడా పెద్ద, మనం లాంగ్ టర్మ్ కోసం కాబట్టి 3 ఇయర్స్ కూడా మనం చూడకూడదు. 5 ఇయర్స్ ఇది కోవిడ్ తర్వాత మార్కెట్ బాగా పెరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని వచ్చిన రిటర్న్స్ కాబట్టి ఇవి అంతగా అక్యురేట్గా ఉండవు మీకు. అంటే రిటర్న్స్ జెన్యునే, బట్ ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది అన్నది ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే చూడాలి. 7 ఇయర్స్ చూడండి, మీకు 5 ఇయర్స్ కంపేర్ చేస్తే 7 ఇయర్స్లో తగ్గినట్టుంది. ఎందుకంటే అక్కడ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10 ఇయర్స్. సో మనము రిటైర్మెంట్ ఫండ్ కాబట్టి యావరేజ్గా మనము మినిమం 10 ఇయర్స్ అన్న కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఫండ్స్ లేవు. ఎందుకోసం అంటే అవన్నీ రీసెంట్గా స్టార్ట్ అయినాయి కాబట్టి లేవు. మనకున్న స్టాండర్డ్ గవర్నమెంట్ ఎల్ఐసి, ఎస్బీఐ, యూటీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఈ 3 మాత్రమే 10 ఇయర్స్ నుంచి, అంటే ప్రైవేట్ నుంచి ఈ 3 మాత్రమే 10 ఇయర్స్ నుంచి ఫండ్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ 3 కొంచెం ఎక్కువ ఉంటాయి ఈక్విటీలో. ఎందుకంటే వాళ్ళకు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎల్ఐసి 12.56, 12.39 ఉంటాయి. ఇవన్నీ కూడా 13.8, 13.5, 13.76 ఉంది. దాంతో ఈక్వల్గా యూటీఐ కూడా ఉంది సిన్స్ ఇన్సెప్షన్. ఇవన్నీ మీరు ఇవి చాలా ఎక్కువ అనిపిస్తుంది మీకు టాటా అండ్ డిఎస్పి. అవి పట్టించుకోవద్దండి, ఎందుకంటే ఇవి జస్ట్ 2 ఇయర్స్ నుంచి మాత్రమే ఉన్నాయి. ఇవి 2 to 3 ఇయర్స్ నుంచి, కాబట్టి వాటిని పెద్దగా ఇచ్చేయండి. మీకు మేజర్ చూసుకోవాల్సింది 10 ఇయర్స్ నుంచి ఆపరేషన్లో ఉన్నవి హెచ్డిఎఫ్సి ఇవి కాబట్టి హెచ్డిఎఫ్సి చూడండి 14.93, ఐసిఐసిఐ 13%, కోటక్ 12.56. ఎప్పటి నుంచి ఇది 2009 నుంచి ఉంది కోటక్. హెచ్డిఎఫ్సి 13 నుంచి ఉంది. ఐసిఐసిఐ 2009 నుంచి ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ 2009 నుంచి ఉంది. నెక్స్ట్ యూటీఐ 12.93 ఉంది. ఓకే, సో మీరు ఈ లాంగ్ ఎప్పుడైతే ఉన్నాయో అవి చూడాలి. లేదు మీకు ఆ డేట్స్ కొంచెం ఇబ్బంది అంటే 10 ఇయర్స్ అని పెట్టుకున్నారంటే 10 ఇయర్స్ నుంచి ఆపరేషన్లో ఉన్న ఫండ్స్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఇవి మాత్రమే వస్తాయి. ఇందులో మీకు ప్రైవేట్ ప్లేయర్స్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్లేయర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూటీఐ అయితే బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంది అన్ని దాంట్లో కూడా. ఇది స్కీమ్ ఈ. సో మీరు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని దేంట్లోకి తీసుకోవాలన్నది ఒకటే. చాలా మటుకు ఆల్మోస్ట్ 1% అటు ఇట్లో ఇవన్నీ కూడా లీడింగ్ అంతా ఎస్బీఐ, ఎల్ఐసి, యూటీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐ అన్నీ కూడా 1% వేరియేషన్ తోటి బాగానే మేనేజ్ చేస్తున్నాయి. సో మనకు ఫెమిలియర్ ఉండేవి ఇవి కాబట్టి జనరల్గా ఇవి తీసుకుంటుంటారు చాలామంది. ఈ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వీటి మీద నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే మనం రిటైర్మెంట్ అయ్యే టైంకు మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ. సో ఇదంతా తెలియకుండా ఎన్పిఎస్ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తారు, 100% వస్తుంది మనకు రిటర్న్స్, ఇన్ని కోట్లు అవుతాయి అన్ని కోట్లు అవుతాయి అన్న దాంట్లో పెద్ద లాజిక్ ఉండదు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మార్కెట్ అంటే నిఫ్టీ 50 తోటి మనం కంపేర్ చేసుకుంటాం. ఎందుకోసము అనంటే వీటి యొక్క పోర్ట్ఫోలియో మీరు తీసుకుంటే స్కీమ్ పోర్ట్ఫోలియో ఉంది చూడండి, స్కీమ్ పోర్ట్ఫోలియో ఆఫ్ పెన్షన్ ఫండ్స్. ఫర్ సపోజ్ ఇది హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది 24-25 తీసుకున్నాను. ఇక్కడ ఉంది చూడండి హెచ్డిఎఫ్సి పోర్ట్ఫోలియో డీటెయిల్స్ 25-26 అంటే ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ఓకే, ఇది క్లిక్ చేద్దాం మనము. September 25. సో మనం హెచ్డిఎఫ్సి తీసుకుందామని చెప్పి అనుకుందాము. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అంటే హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్ మేనేజర్ని తీసుకుందాం అనుకుందాము. అందులో మనము అసెట్ చాయిస్ మనం తీసుకుంటాం కదా, ఆటో చాయిస్ అది. సో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు. ఇది ఆల్టర్నేట్ ఫండ్స్, దాని గురించి పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఆల్టర్నేట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగేది ఓన్లీ 5%. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఇగ్నోర్ చేస్తున్నాను. ఇది కార్పొరేట్ బాండ్స్, అంటే కార్పొరేట్ బాండ్స్లో ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు.
అంటే మొత్తం వాళ్ళకు వచ్చిన అమౌంట్లో ఎంతెంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారు అన్నది ఇదిగోండి. ఇవి కార్పొరేట్ బాండ్స్ కాబట్టి నాబార్డు వాళ్ళు ఇచ్చినవి, జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చినవి, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఇచ్చినవి, ఈ విధంగా డిఫరెంట్ బాండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. నెక్స్ట్ స్కీమ్ సి, ఇది టైర్ 2 మనకు అనవసరం. స్కీమ్ ఈ టైర్ 1. చూడండి, ఇప్పుడు మనము LC50 తీసుకున్నాము. కొత్తగా వచ్చిన ఒక అఫీషియల్ LC50 తీసుకున్నాడు అంటే ఒక 50% ఆఫ్ ద అమౌంట్ ఏం చేస్తారు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీలో మనము HDFC వాళ్ళను మనది మెయింటైన్ చేయమని చెప్పాము. సో వాళ్ళకు వచ్చిన టోటల్ అఫీషియల్స్ యొక్క అమౌంట్ అంతా తీసుకువెళ్ళి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయరు, ఒక స్టాక్లోనో దేంట్లో ఇన్వెస్ట్ చేయరు. మ్యాక్సిమము స్టాక్స్ వాళ్ళు అంటే పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు. దాంట్లో డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు HDFC బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంకు, ఇవన్నీ కూడా నిఫ్టీ 50 కంపెనీసే. చూడండి, ఇవన్నీ చాలా మటుకు. తర్వాత కొన్ని స్మాల్ క్యాప్ కూడా ఉంటాయి, అంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువ రావడం కోసం స్మాల్ క్యాప్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు PB ఫిన్టెక్ అంటే మీరు ఎప్పుడు ఈయన పాలసీ బజార్, భారత్ ఫోర్జ్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, మీకు కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి, కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ దాదాపు 98 కంపెనీలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. టోటలు 65 crores, 92 lakhs, 46, 220. ఇదేంటి క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. వీళ్ళకు వాళ్ళ పోర్ట్ఫోలియో అంటే మొత్తం పోర్ట్ఫోలియో 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్లో ఏ స్టాక్లో ఎంతెంత పెట్టారన్నది మీకు ఇక్కడ కనపడుతుంది. 8% ఒక దాంట్లో పెట్టారు, 6.5 ఒక దాంట్లో పెట్టారు, 4.5 ఒక దాంట్లో పెట్టారు, ఈ విధంగా. సో మీరు స్టార్టింగ్లో ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే, ఇప్పుడు చూడండి, దాదాపు 1% అబవ్ ఉన్నాయి తీసుకుందాము. 65% టోటల్. 65% ఇందులో లార్జ్ క్యాప్ కంపెనీస్లో అంటే రిస్క్ లేకుండా పెద్దగా ఉండే కంపెనీలోనే పెట్టారు. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడున్న మనం హైలైట్ చేసాం కదా స్టాక్స్, ఈ స్టాక్స్ అన్నీ కూడా నిఫ్టీ 50లోనే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా టాప్ కంపెనీస్ అన్నమాట. వీటిని బేస్ చేసుకునే మనం స్టాక్ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి మనం స్టాక్ మార్కెట్లో వింటూ ఉంటాం. ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగింది అంటారు. స్టాక్ మార్కెట్ పెరిగింది అని అంటే స్టాక్ మార్కెట్లో ఉండే అన్నీ పెరిగినట్టు కాదు. నిఫ్టీ 50 కంపెనీస్ పెరిగితే స్టాక్ మార్కెట్ పెరిగింది అంటారు. నిఫ్టీ 50 కంపెనీస్ తగ్గితే స్టాక్ మార్కెట్ కొంచెం పడింది అని చెప్పి అంటారు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సో అవన్నీ డిఫరెంట్. స్టాక్ మార్కెట్ మనం జనరల్గా రోజు ఇనేది పెరిగింది అని అంటే నిఫ్టీ 50 పెరిగింది అని చెప్పి మన మీనింగ్ నిఫ్టీ 50 ఆర్ BSE 30 ఏదైనా సరే, ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. సో వీటిలోనే ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే NPSలో అయినా సరే UPSలో అయినా సరే మన అమౌంట్స్ ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఆ రెండు కూడా మనమే. కాబట్టి రెండు కూడా స్టాక్ మార్కెట్లో 100% పెట్టరు. 35 years బిలో వాళ్ళకైతే 50% మ్యాక్సిమం పెడతారు. రిమైనింగ్ 50% సెక్యూరిటీగా ఉండే కార్పొరేట్ బాండ్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ బాండ్స్లో కానీ వెళ్తాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదో మార్కెట్ ఈరోజు 100 points పెరిగింది, నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది, లేదు మార్కెట్ ఈరోజు ఇప్పుడు నిఫ్టీ 50 వాల్యూ 25,000 చేంజ్లో ఉంది, ఒక 10 years తర్వాత 50,000 మార్కెట్ టచ్ అయింది అనుకుందాం, అంటే డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మనకి కూడా అన్ని విధంగా పెరుగుతాయా అని అంటే మనం 100% మన ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు, 50% మాత్రమే పెరుగుతుంది. ఎందుకంటే మనం రిస్క్ కూడా ఎందుకంటే తగ్గొచ్చు, 25,000 కూడా కొంచెం తగ్గిపోవచ్చు, 20,000 కూడా కావచ్చు. గత లాస్ట్ ఇయర్ నుంచి అదే విధంగా ఉంది, ఎటువంటి రిటర్న్స్ లేవు. మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా ఆల్మోస్ట్. ఇదిగోండి 1 yearలో మీరు చూస్తే ఫండ్ పర్ఫార్మెన్సెస్ 1 yearలో చాలా తక్కువ ఉంటాయి. 1 year ఒక్క నిమిషము. టైర్ 1 చూడండి, గ్రాఫ్ చూడండి మీరు. 10th October 24 రోజు ఇంత హైలో ఉన్నది, March 25కి వచ్చే వరకు చాలా తగ్గింది, 13% తగ్గిపోయింది. ఈ గ్రాఫ్ చూస్తే మీకు తెలిసిపోతుంది, 13% తగ్గింది. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. అంటే 1 yearలోనే ఇంత మార్పు వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చేసాము చాలా మటుకు. 54 ఉంది చూడండి, 54.07 ఉంది. ఇక్కడ కొద్దిగా పెరిగింది, 54.40 అయ్యింది. సో పెరగడము తగ్గడం అన్నది ఇవన్నీ మామూలే. కానీ మన 100% ఆ విధంగా మారిపోతుందా అంటే అలా ఉండదు. ఎందుకంటే మనం 50% మాత్రమే దాంట్లో వేస్తున్నాం. అది కూడా ఎప్పటి వరకు, అప్ టు ఏజ్ ఆఫ్ 35 తర్వాత ఇంకా తగ్గిపోతూ వస్తుంది. మనం ఫిక్స్డ్ సేఫ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోతుంటాం, అంటే గవర్నమెంట్ బాండ్స్లోకి వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటాం.
అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి కంపల్సరీ. బయట చెప్పినట్టుగా మనం ఎన్ని కోట్లు అవుతాయి అన్ని కోట్లు అవుతాయి అన్నది కరెక్ట్ కాదు. సో బ్యాలెన్సింగ్గా ఉండడం కోసం ఈ విధంగా డిజైన్ చేశారు. ఇవి గవర్నమెంట్ బాండ్స్ అండి. మీకు చెప్పాను కదా గవర్నమెంట్ బాండ్స్లో ఇస్తుంది. జీఓఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ ఇష్యూ చేసింది. ఈ 7.34 అంటే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.46, 6.90, 6.50 ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి. 8.30 అప్పుడు ఉండే ప్రివైలింగ్ మార్కెట్ రేట్ని బట్టి గవర్నమెంట్ బాండ్స్ అనేవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ అవుతుంటుంది. 8.60 ఇందులో కొత్త బాండ్స్ యాడ్ అవుతుంటాయి. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత అయిపోతూ ఉంటాయి. చూడండి సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ అనమాట. ఇండస్ట్రీ ఇవి గవర్నమెంట్ బాండ్స్ వీటిలో పెడుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం 60 దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటాయి చూడండి. అంటే అవి వేరే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ రిటర్న్స్ అప్పుడు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు ఇప్పుడు నా రిటర్న్స్ వచ్చేసి నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్ అరౌండ్ 10% ఉంటుంది నాది. అంటే ఎవ్రీ ఇయర్ 10% చొప్పున రిటర్న్స్ వచ్చాయి అన్నట్టు కనపడుతుంది. బట్ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకంటే ఒక 4 years 5 yearsలో చూసిన వాళ్ళకు 13-12% రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఎందుకోసం అనంటే వాళ్ళ ఏజ్ తక్కువ. సో వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయ్యారు. మార్కెట్ కూడా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇంతకుముందు ఆ రిటర్న్స్ కనపడ్డాయి. లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 15% రిటర్న్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ తక్కువ కాబట్టి 50% ఈక్విటీలోకి వెళ్ళిపోయింది. ఈక్విటీలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు రిటర్న్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు చూసినప్పుడు కొంచెం తగ్గిపోయాయి. ఎందుకంటే మార్కెట్ అనేది అక్కడే ఉంది కాబట్టి 1 year గడిచింది కాబట్టి రిటర్న్స్ కూడా తగ్గినట్టుగా కనపడుతుంది మనకు. సో ఈక్విటీలో 100% వెళ్ళదు కాబట్టి రిటర్న్స్ ఈక్విటీ తోటి 100% మనం కంపేర్ చేసుకోలేము. ఇది మన ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఏ విధంగా తీసుకోవాలి, పెన్షన్ ఫండ్ మేనేజర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అన్న వీడియో. సో ఒక్కసారి కంక్లూడ్ చేసే ముందు నా ఒపీనియన్ అనేది చెప్తాను. మీరు రీసెంట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉండి మీకు కనీసం ఒక 15 years అబోవ్ సర్వీస్ ఉంటే మీరు ఆటో చాయిస్ LC50 అన్నది తీసుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే మీ ఏజ్ కూడా బిలో 40 or 45 ఉంటే మీరు ఆటో చాయిస్ LC50 అనేది తీసుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు లేదా 45+ ఉన్నవాళ్ళు మనకు రిటైర్మెంట్కు తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు స్టాండర్డ్ ఆప్షను అంటే డిఫాల్ట్ చాయిస్ అన్నది తీసుకోవడం అన్నది బెటర్. ఎందుకంటే మీరు పోర్ట్ఫోలియో చెక్ చేసుకుంటూ రిటర్న్స్ చెక్ చేసుకుంటూ కంపేర్ చేసుకునేంత టైం ఉండదు. ప్లస్ మినిమమ్ 10 or plus ఉంటేనే మనం ఈక్విటీ సైడ్ అనేది చూడాలి. జనరల్గా 10 years కంటే తక్కువ సర్వీసు ఉండి తక్కువ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఈక్విటీ చాయిస్ అన్నది అనవసరం. కాబట్టి స్టాండర్డ్ చాయిస్ ఆర్ డిఫాల్ట్ ప్యాటర్న్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో బిలో 45 years ఏజ్ ఉన్న వాళ్ళు, 15 years అబోవ్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఆటో చాయిస్ LC50 అనేది తీసుకోవడము ఉత్తమమైంది. తర్వాత ఈ మధ్య రీసెంట్గా LC75 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. ఇంకా ఫైనల్ డిసిషన్ అన్నది రాలేదు. LC75 అంటే ఇంకొద్ది ఈక్విటీ అలొకేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మన సెకండ్ వీడియో. నెక్స్ట్ థర్డ్ వీడియోలో ఇదే ఇన్ఫర్మేషన్ అంటే ఈ LC50, LC25 ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్ను సెలెక్ట్ చేసుకోవడము ఇవంతా కూడా మన PFRDA వెబ్సైట్లో మన క్రెడెన్షియల్స్ యూస్ చేసి అంటే మన ప్రాన్ నెంబరు మన పాస్వర్డ్ యూస్ చేసి ఎలా మార్చాలి, మన రిటర్న్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను థర్డ్ వీడియోలో మీకు ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. మీకు ఇందులో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఏవైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.